నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు విద్యుత్ సంస్థల్లో పొరుగు సేవల సిబ్బంది విలీన ఉత్తర్వుల తాత్కాలిక నిలిపివేత 4 వారాల్లో కౌంటర్లు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు పొరుగు సేవల సిబ్బంది విలీన ప్రక్రియ కొనసాగింపుపై కేసీఆర్ విశ్వాసం వేతనాలు మరింత పెంచాలని హైకోర్టు చెప్పినట్లు వెల్లడి 1000 పెంపు కాంగ్రెస్ పై కేసీఆర్ ఘాటు విమర్శలు అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆక్షేపణ అక్రమ కేసులతో ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని ధ్వజం అమరావతి మెట్రోకు ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ 3 మార్గాల్లో లైట్ మెట్రోను ప్రతిపాదించిన డాట్సన్ వ్యయం భారీగా తగ్గుతుందన్న నారాయణ నంద్యాల ఉప ఎన్నికకు బ్రహ్మానందరెడ్డి నామినేషన్ తెలుగుదేశం పార్టీకి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా రేపు వైకాపాలో చేరనున్నట్లు ప్రకటన తెలంగాణలో గురుకుల ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం 1274 జీవో అమలుపై స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు త్వరలో పరీక్షల షెడ్యూల్ గుజరాత్ ఎమ్మెల్యేలకు ఆతిథ్యమిస్తున్న కర్ణాటక మంత్రి నివాసాలపై ఐటీ దాడులు 10 కోట్ల నగదు స్వాధీనం కక్ష సాధింపు చర్యగా అభివర్ణించిన కాంగ్రెస్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ 6 ఏళ్ల కనిష్ట స్థాయికి కీలక వడ్డీ రేట్లు గృహ వాహన కార్పొరేట్ రుణాలపై వడ్డీ తగ్గే అవకాశాలు తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 25,000 మంది పొరుగు సేవల సిబ్బంది సర్వీసు క్రమబద్దీకరణకు విద్యుత్ సంస్థలు జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు క్రమబద్దీకరణ ప్రక్రియను చేపట్టరాదని స్పష్టం చేసింది జెన్కో ట్రాన్స్కోల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియను జూన్లోనే ప్రారంభించింది ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శ్రవణ్ కుమార్ అనే నిరుద్యోగి హైకోర్టుకు వెళ్లారు క్రమబద్దీకరణ ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు ఇదే సమయంలో తాము అర్హులను గుర్తించేందుకు కమిటీ మాత్రమే వేశామని ఇప్పట్లో విలీనం చేయబోమని విద్యుత్ సంస్థలు కోర్టుకు తెలిపాయి ఈ వివరణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఒకవేళ విద్యుత్ సంస్థలు విలీన ప్రక్రియ చేపడితే తమ వద్దకు రావాలని పిటిషనర్కు సూచించింది ఆ తర్వాత 2016 డిసెంబర్ 4 నాటికి పొరుగు సేవల ఉద్యోగాల్లో చేరిన 20,903 మందిని విలీనం చేస్తూ జూలై 29న విద్యుత్ సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి ఈ ఉత్తర్వులను పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లగా విచారణ జరిపిన ధర్మాసనం ఏ చట్టం ప్రకారం విలీనం చేశారని విద్యుత్ సంస్థలను పరిశీలించింది ఈ అంశంపై పూర్తి వాదనలు వింటామన్న కోర్టు 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని విద్యుత్ సంస్థలను ఆదేశించింది విద్యుత్ ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న వారిని ఆయా సంస్థల్లోనే విలీనం చేసుకున్నట్లు వివరించారు ఈ విషయంలో హైకోర్టు ఎదుట ప్రభుత్వ వాదనను బలంగా వినిపిస్తామని చెప్పారు అయితే ఒప్పంద ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు హైకోర్టు అంగీకరించిందని తెలిపిన ముఖ్యమంత్రి కోర్టు సూచించిన వేతన స్కేల్ కంటే ₹1,000 అదనంగా ఇస్తామని ప్రకటించారు కోర్టు వారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా దిస్ ఈజ్ నాట్ రెగ్యులరైజేషన్ సేమ్ ఇదే సంస్థలో పనిచేస్తూ ఉండి కానీ కాంట్రాక్టర్ ద్వారా సప్లై చేయబడుతూ ఆ కాంట్రాక్టర్ యొక్క దోపిడీకి గురవుతూ వాళ్ళు బలవుతున్నారు కాబట్టి మీరే అబ్జర్వ్ చేసుకోండి అని చెప్పి నేను చెప్తే వాళ్ళని అబ్జర్వ్ చేసుకున్నారు కోర్టు వారు దయచేసి దీన్ని కూడా పరిగణలో తీసుకో చెప్పొచ్చి నేను ప్రార్థిస్తా ఉన్నా కోర్టు వారిని కోర్టు చాలా మానవతా కోణంతో తీర్పు వెలువరించింది వాళ్ళు దాన్ని రెగ్యులరైజేషన్ ఆపినా ఒక 4 రోజుల కోసం స్కేల్ ఇవ్వమని చెప్పి స్కేల్ కూడా వాళ్ళే చెప్పినారు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ప్రపోజ్ చేసిన దానికంటే ఇంకో 400-500 ఎక్కువ పెట్టి రౌండ్ ఫిగర్ చేసి పెంచిండ్రు నేను ఈరోజు కోర్టు వారు ఇచ్చిన దానికంటే కూడా ఇంకొక ₹1,000 ఎక్కువ ఇస్తున్నాం అందరికి కూడా 22,000 కోర్టు వారు ఇస్తే మేము 23,000 ఇవ్వదలుచుకున్నాం ఇదే సమయంలో కాంగ్రెస్ వైఖరిపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు చేసిన ప్రతి ప్రయత్నానికి కోర్టు కేసుల ద్వారా అడ్డు తగులుతోందని మండిపడ్డారు దాదాపు 1,00,000 పైచిలకండి విపరీతమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు కాంట్రాక్ట్ నర్సు కాంట్రాక్ట్ రకరకాలుగా అనేకమైనటువంటి లెక్చరర్ టీచర్ కథ కార్ఖాన ఉంది సమీక్ష చేసి అన్ని శాఖలకు నేను చెప్తూ పోతున్న వరుస బట్టి రెగ్యులరైజ్ చేయడం ప్రోటోకాల్ వ్యతిరేకించే పరిస్థితి ఉంటే వాళ్ళకి శాలరీ పెంచండి దాదాపు 1,00,000 కుటుంబాలకు బెనిఫిట్ చేస్తే రాజకీయంగా మాకు నష్టం కదా అనేటువంటి ఒక కుచితమైనటువంటి బుద్ధి డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అవుతుంది తప్ప
కాంగ్రెస్కి ఏం శిక్ష విధించాలనో ఈ కుటుంబాల వాళ్ళే ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. తెలంగాణ అభివృద్ది చెందుతుంటే కాంగ్రెస్ నేతలకు కన్ను కుడుతోందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసుల మీద కేసులు వేసిందని మండిపడిన ఆయన ప్రభుత్వం నుంచి జీవో విడుదలైన వెంటనే కోర్టుకెళ్లి అడ్డుకోవడాన్ని పనిగా పెట్టుకుందని దుమ్మెత్తిపోశారు. ఉద్యోగ నియామకాల విషయంలోనూ సంకుచిత రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. నీటిపారుదల ప్రాజెక్టుల మీద 164 కేసుల ఏ రాష్ట్రంలో ఉంటాయా? మొత్తం వీళ్ళు వేసిన కేసులు ఇప్పటికీ 196 కేసులు. గవర్నమెంట్ ఆర్డర్ తీయాలి, కాంగ్రెస్ పార్టీ కేసు వేయాలి. అంటే మేమేం చేయలేదు, వీళ్ళు ఇప్పుడు అన్ని చేస్తే మాకు పుట్టగతులు ఉండయి అనేటువంటి ఒక దివాలాకోరు రాజకీయ విధానంతో ప్రవర్తిస్తూ కేసులు వేస్తా ఉన్నారు. మీరు కూడా గమనిస్తా ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కేసులు, ఉద్యోగం ఇస్తే ఫలితాలు ఇచ్చి ఉద్యోగం ఇస్తే కేసులు, సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయీస్ కు అవకాశం కల్పిస్తే దాని మీద కేసులు, అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 119 కేసులండి. విద్యుత్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు సైతం కాంగ్రెస్ పార్టీ కేసుల బాట పట్టిందని కేసీఆర్ ఆరోపించారు. విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తెలంగాణ అభివృద్దిని అడ్డుకోలేవని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు కరెంట్ ఎంత ముఖ్యమో, కరెంట్ ఎంత ఆవశ్యకతనో 30 ఏళ్ల గోస అనుభవించిన తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ రైతులకు తెలుసు. అగమేఘాల మీద మేము శాంక్షన్ తెచ్చి క్లియరెన్స్లు తెస్తే టెక్నికల్ రీజన్ పెట్టి భద్రాద్రి స్టేషన్ మీద, యాదాద్రి స్టేషన్ మీద కూడా కేసులు వేసిందండి. అంటే ఎంత గొప్ప దివాలా కోరు రాజకీయ పార్టీ కాంగ్రెస్ అనేది. ప్రజలకు కరెంట్ రాకున్నా పర్వాలేదు, ప్రజలకు మంచినీళ్ళు రాకున్నా పర్వాలేదు, సాగునీరు కూడా రావద్దు, మా రాజకీయాలు నెరవేరాలి. ఇదా మీ రాజకీయం? నేను బయలుదేరుతున్నా. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ఫౌండేషన్ చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం ఒక రౌండ్ తీసుకుంటున్నాను. మొత్తం బ్రహ్మాండంగా వీళ్ళని బతుకును చివరస్తాను ఎండగడతాం. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం గొంతు నిలిమేయడానికి విషపూరితంగా పనిచేస్తున్నటువంటి విలన్ ఈ కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఎన్ని వెకిలి ప్రయత్నాలు చేసినా 600 సరే తెలంగాణను అభ్యుదయ పథంలో నిలిపేటువంటి మా ఏకాగ్రతను మరల్చలేరు. తెలంగాణలో గురుకుల ఉద్యోగాల భర్తీకి అడ్డంకి తొలగిపోయింది. మహిళా గురుకుల విద్యా సంస్థల్లో పోస్టులన్నీ మహిళలకే కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1247 అమలుపై ఇచ్చిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో బీసీ, గిరిజన, మైనారిటీ, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల్లో సుమారు 7,000 ఉద్యోగాల భర్తీ చేసేందుకు మార్గం సుగమమైంది. తెలంగాణలోని మహిళల గురుకులాల్లో అన్ని పోస్టులను మహిళలకే కేటాయిస్తూ తెరాస సర్కార్ 1247 జీవో జారీ చేయగా మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ రాగానే ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జీవో అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై తెలంగాణ ప్రభుత్వం అప్పీలు చేయగా విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఏ పోస్టులు ఎవరితో భర్తీ చేయాలనే అంశంపై పాలనాపరమైన నిర్ణయం తీసుకోవచ్చన్న ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకుని ఏకసభ్య ధర్మాసనం విధించిన స్టేను ఎత్తేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సమగ్ర వాదనలు వినేందుకు కేసును వాయిదా వేసింది. హైకోర్టు ఉత్తర్వులతో గురుకులాల్లో ఉద్యోగాలకు సంబంధించి వాయిదా పడిన పరీక్షలకు 1-2 రోజుల్లో కొత్త షెడ్యూల్ ప్రకటించేందుకు టీఎస్పీఎస్సీ సిద్దమవుతోంది. విజయవాడకు తేలికపాటి మెట్రో రైలు ప్రతిపాదిస్తూ ఆస్ట్రేలియాకు చెందిన డాట్సన్ సంస్థ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సచివాలయంలో సీఆర్డీఏపై జరిగిన సమీక్షలో చంద్రబాబు ఈ మేరకు ఆమోదించారన్న ఆయన విజయవాడలోని 3 ముఖ్యమైన మార్గాలను అనుసంధానం చేసేలా లైట్ మెట్రో రైలు ఉంటుందన్నారు. తేలికపాటి మెట్రోలో 2 బోగీలుంటాయన్న మంత్రి ప్రయాణికులు పెరిగే కొద్దీ బోగీల సంఖ్య పెంచుకోవచ్చన్నారు. అంతకుముందు 24.5 కిలోమీటర్లతో 2 క్యారిడార్లు ఉన్న మెట్రోను తేలికపాటి మెట్రోలో 3 క్యారిడార్లతో 40 కిలోమీటర్ల వరకు పెంచామని మంత్రి వివరించారు. అంతకుముందు అనుకున్న మెట్రో ప్రకారం అయితే కిలోమీటర్ 250 కోట్లు, ఈ లైట్ మెట్రో అయితే 170 కోట్లు సుమారు పర్ కిలోమీటర్ అవుతుంది. దానికి 60 ఎకరాలు ల్యాండ్ కావాలి, 600 కోట్లు అవుతుంది. ఈ 600 కోట్లు ఖర్చు పెట్టేదానికంటే లైట్ మెట్రోని ఎయిర్పోర్ట్ దాకా ఎక్స్టెండ్ చేసి 750 కోట్లు అంటే ఇంకొక 150 కోట్లు ఖర్చు పెడితే ఎయిర్పోర్ట్ దాకా ఎక్స్టెండ్ చేయొచ్చు. కాబట్టి వర్క్ షెడ్స్ అవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కి పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ కాస్ట్ తక్కువ కాబట్టి ల్యాండ్ అక్కడ తీసుకోండి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు.
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి భూమా అఖిలప్రియ, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సహా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు వెంటరాగా నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ వేయడానికి ముందు తన ఇంటి నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీ చేపట్టారు. మార్గ మధ్యలో తన తండ్రి భూమా వీరశేఖర్ రెడ్డి, చిన్నాన్న భూమా నాగిరెడ్డి, చిన్నమ్మ శోభా నాగిరెడ్డి సమాధుల వద్ద నివాళులర్పించారు. నంద్యాలలో చిన్నాన్న నాగిరెడ్డిని ఆదరించినట్లుగానే తనను గెలిపించాలని బ్రహ్మానందరెడ్డి ఓటర్లను కోరారు. అటు నంద్యాల ఉప ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేస్తున్న శిల్పా మోహనరెడ్డి బాటలోనే ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి పయనించారు. తెలుగుదేశం తరపున శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న చక్రపాణిరెడ్డి వైకాపాలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన తన రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. వైకాపా అధ్యక్షుడు జగన్ రేపు నంద్యాల రానుండగా అక్కడ జరిగే సభలోనే శిల్పా చక్రపాణిరెడ్డి వైకాపాలో చేరనున్నారు. బెంగళూరులో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంపును పర్యవేక్షిస్తున్న కర్ణాటక మంత్రి శివకుమార్ నివాసాలపై ఐటీ శాఖ దాడులు చేయడం రాజకీయ దుమారం రేపింది. పన్ను ఎగవేత కేసులో సోదాలు చేపట్టిన ఆదాయ పన్ను శాఖ కర్ణాటక, ఢిల్లీలో ఆయనకు సంబంధించిన ఇళ్ల నుంచి మొత్తం 10 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది. అయితే గుజరాత్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో భాజపా ఈ దాడులు చేయిస్తోందని కాంగ్రెస్ ఆరోపించగా అధికార పక్షం ఖండించింది. గుజరాత్లో రాజ్యసభ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలోని 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుతో అధికార, విపక్షాల మధ్య చెలరేగిన వివాదం మరో కీలక మలుపు తిరిగింది. బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్లో గుజరాత్కు చెందిన 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆతిథ్య బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్ నివాసాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేయడం దుమారం రేపింది. పన్ను ఎగవేత కేసులో శివకుమార్ కు సంబంధించి ఢిల్లీ, కర్ణాటక సహా వేర్వేరు రాష్ట్రాల్లో 64 చోట్ల ఉదయం 7 గంటల నుంచి ఐటీ శాఖ తనిఖీ చేపట్టింది. కర్ణాటకలోని కనకపుర, సదాశివనగర్లోని నివాసాలు, కార్యాలయాల్లో దాదాపు 120 మంది అధికారులు కేంద్ర పారామిలిటరీ బలగాల సాయంతో సోదాలు జరిపారు. శివకుమార్ బంధువు లాకర్లో భారీగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఢిల్లీలో 7.9 కోట్లు, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో 2.23 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ఎమ్మెల్యేలున్న ఈగల్టన్ గోల్ఫ్ రిసార్టుకు సైతం వెళ్లారు. అయితే కాంగ్రెస్ సభ్యులు గదుల్లో ఎలాంటి తనిఖీలు చేపట్టలేదని, శివకుమార్ గదిలో మాత్రమే సోదాలు జరిపినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. రిసార్టు నుంచి శివకుమార్ ను బెంగళూరులోని నివాసానికి తీసుకువెళ్లిన అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నెల 8న గుజరాత్లో 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి 2 చోట్ల భాజపా అభ్యర్థుల గెలుపు ఖాయం కాగా 3వ స్థానంలోనూ కమలదళం అభ్యర్థిని బరిలోకి దించింది. అదే సమయంలో 6 శాసనసభ్యులు కాంగ్రెస్ కు రాజీనామా చేసి భాజపాలో చేరటం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయంపై నీళ్లు కమ్ముకోగా ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ పార్టీ 44 మంది ఎమ్మెల్యేల్ని బెంగళూరు సమీపంలోని ఈగల్టన్ రిసార్టుకు తరలించింది. రిసార్ట్లో వారి బాధ్యతల్ని కర్ణాటక మంత్రి శివకుమార్ కు అప్పగించగా ఆయన నివాసాలపై ఐటీ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు భాజపా కక్ష సాధింపునకు పాల్పడుతోందని మండిపడ్డారు. भारतीय जनता पार्टी कितने भी ओछे हथकंडे अपना ले, हिटलर शाही की चाहे सारी हदें पार कर ले, परंतु सच्चाई को कभी हरा नहीं पाएंगे। भाजपा ने गुजरात में राज्यसभा चुनाव जीतने के लिए हर साम दंड भेद का दुरुपयोग किया, इस्तेमाल किया। विधायकों की खरीद फरोख्त से लेकर उनको डराने से लेकर उनके इस्तीफे दिलवाने का षड्यंत्र किया और अब एक झुंझलाई और बौखलाई भारतीय जनता पार्टी की सरकार इनकम टैक्स विभाग का दुरुपयोग कर चारों तरफ इनकम टैक्स रेड्स करवा रही है, परंतु वो ये जान लें कि उनका षड्यंत्र विफल होगा और श्री अहमद पटेल विजयी होंगे. కర్ణాటక మంత్రి నివాసాల్లో ఐటీ దాడులపై కాంగ్రెస్ విమర్శల్ని భాజపా తిప్పికొట్టింది. వరదలతో గుజరాత్ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు రిసార్ట్లో గడపడమేంటని ప్రశ్నించింది. यदि कोई वेंडेटा कर रहे हैं वो कांग्रेस पार्टी कर रही है, यदि कोई करप्शन ब्लैक मनी में उलझा हुआ है वो कांग्रेस पार्टी उलझी हुई है। और इन सारे विषयों के ऊपर यदि एजेंसीज पूरा इंफॉर्मेशन के साथ और पूरा तथ्यों के साथ वो एक्शन करेंगे, कार्यवाही करेंगे और बाकी विषय करेंगे, देन इट इज एक्शन अगेंस्ट करप्शन. శివకుమార్ ఇలాఖాల్లో దాడులకు సంబంధించి చాలా కాలం ముందే కసరత్తు చేసి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు ఐటీ అధికారులు స్పష్టం చేశారు.
కర్ణాటక మంత్రి నివాసాలపై ఐటీ సోదాల వ్యవహారంపై కాంగ్రెస్ పార్లమెంట్లో ఆందోళనకు దిగింది. కేంద్రం దర్యాప్తు సంస్థల్ని అడ్డుపెట్టుకుని కక్ష సాధింపునకు పాల్పడుతోందని లోక్సభలో ఆరోపించిన కాంగ్రెస్ కేంద్ర వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేసింది. అటు కాంగ్రెస్ ఆందోళనలతో రాజ్యసభలో ఇవాళ ఎలాంటి కార్యకలాపాలు సాధ్యం కాలేదు. ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే కర్ణాటక మంత్రి నివాసంపై సోదాల అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ సభ్యులు కేంద్రం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఈ విమర్శల్ని తిప్పికొట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గుజరాత్ వ్యవహారానికి ఐటీ సోదాలకు సంబంధం లేదన్నారు. ఎమ్మెల్యేలున్న రిసార్ట్లో ఎలాంటి తనిఖీలు జరగలేదని చెప్పారు. రిసార్ట్లో ఉన్న మంత్రిని విచారణ నిమిత్తం ఆయన నివాసానికి తీసుకువెళ్లేందుకే ఐటీ అధికారులు అక్కడకు వెళ్లారని తెలిపారు. ఈ వివరణతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు సభా మధ్యంలోకి దూసుకువెళ్లి ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం మధ్య రాజ్యసభ 10 నిమిషాలు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత కాసేపు సభ సజావుగా సాగినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగగా మరో 4 సార్లు వాయిదా పడిన సభ చివరకు రేపటికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్లో బీసీ విద్యార్థుల కోసం నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశానికి హాజరైన మంత్రి బీసీ వసతి గృహ భవనాలను మరమ్మతులు చేపట్టేందుకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. తొలి దశలో 81 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారన్న ఆయన బీసీ వసతి గృహాల్లో మెస్ ఛార్జీలు కూడా పెంచుతామని చెప్పారు. అడ్మిషన్స్ 120 మందికి ఇచ్చాము, 130 మందికి ఇచ్చాము కాబట్టి రాకపోయినా ఆ లిస్టు కంటిన్యూ చేద్దామనే ఆలోచన మీలో తీసేయండి. ఎవరైతే వస్తున్నారో అటువంటి వారికి ఇచ్చి కొంతమంది రాకపోతే అది మనం డిలీట్ చేసుకోగలిగితే మీకు కొంత ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఏసీబీ వాళ్ళు బీసీ హాస్టల్స్ మీద బాగా రైట్ చేశారు. చాలా దగ్గర ఇప్పుడు లేదు, 20% కూడా అటెండెన్స్ లేనిటువంటి హాస్టల్స్ ఉన్నాయి కొన్ని దగ్గరలో. ఇవన్నీ చూసిన తర్వాత బాధ అనిపించింది. ఎవరైనా సరే పిల్లవాడు రాకపోతే ఇమీడియట్ గా డిలీట్ చేయండి. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో చిక్కుముడి వీడింది. ప్రజల్లో సానుభూతి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు విక్రమ్ గౌడే కాల్పుల నాటకమాడినట్లు పోలీసులు తేల్చారు. ముందస్తు పథకం ప్రకారం గత నెల 28 తెల్లవారుజామున ఇండోర్కు చెందిన షూటర్ రయీస్ ఖాన్ అనే వ్యక్తి చేత విక్రమ్ గౌడ్ తన 2 చేతులకు 2 రౌండ్లు కాల్పులు జరిపించుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 4 నెలల ముందు నుంచే కాల్పులు జరిపించుకునేందుకు నిందితులతో విక్రమ్ గౌడ్ 50 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. ఈ కేసులో విక్రమ్ గౌడ్ సహా 9 మందిపై కేసు నమోదు చేయగా అనంతపురం, కడప జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన 5గురిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. నిందితుల నుంచి తుపాకీ, 5,30,000 రూపాయల నగదు, స్కార్పియో వాహనం, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న విక్రమ్ గౌడ్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అరెస్టు చేస్తామని సిపి వివరించారు. విక్రమ్ గౌడ్ దాదాపుగా 4 months క్రితము తనకు తానుగా ఇంజరీ చేసుకుంటే తన కాన్స్టిట్యుయెన్సీ ఏరియాలో ఒక ప్రజలలో సింపతి వస్తుందని, అట్లాగే తనకి విరోధులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఫినాన్షియల్ గా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తుల నుండి తనకు సెటిల్మెంట్స్ అవ్వాలి అంటే తను ఇంజరీ చేసుకుని ఈ కేసును ఆసరాగా చేసి వారిపైన ప్రెషర్ తెచ్చి వారితో సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తనకు తానుగా నమ్మి ఈ ప్లాన్ వేసుకోవడం జరిగింది. ప్రతి స్టేజ్లో కూడా ఎవరెవరు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా తనే ఒక ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్ చేసి చివరి వరకు కూడా దాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాడు, వేరియస్ యాక్టివిటీస్ లో కూడా ఇలా ఖర్చు పెడుతున్నాడు. బట్ ఎంత ఫైనాన్షియల్ లాస్ అనేది ఇవ్వలేదు. మహారాష్ట్ర పూణేకు చెందిన భక్తులు మారణాయుధాలతో తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఉదయం 8:30 సమయంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నిఘా, భద్రతా సిబ్బంది సోదాలు నిర్వహిస్తుండగా MH21 AP 0855 నెంబర్ వాహనంలో 14 బుల్లెట్లు బయటపడ్డాయి. ఈ బుల్లెట్ బయటపడగానే వాహనాన్ని సోదా చేసేందుకు భక్తులు అభ్యంతరం తెలపగా వారికి నచ్చజెప్పిన సిబ్బంది వాహనం నుంచి తుపాకీని కనుగొన్నారు. తుపాకీ స్వాధీనం చేసుకున్న సిబ్బంది 3 అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయి విచారణ కోసం అలిపిరి పోలీసులకు అప్పగించారు. తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని లేకుండా చేయాలనే లక్ష్యంతో అనుమానిత సినీ ప్రముఖుల విచారణను ముగించిన తెలంగాణ ఆబ్కారీ శాఖ అధికారులు తాజాగా విదేశీ పార్సిళ్లపై నిఘా పెట్టారు. ప్రముఖ సినీ నటుడు దగ్గుబాటి రానాకు విదేశాల నుంచి వచ్చిన ఓ పార్సిల్పై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు స్వయంగా పరిశీలించేందుకు ఫిలింనగర్లోని రామానాయుడు స్టూడియోకు వెళ్లారు. స్టూడియోలో రానాను కలిసిన అధికారులు పార్సిల్పై వివరాలు తెలుసుకున్నారు.
విధి నిర్వహణలో భాగంగానే రానాను కలిసినట్లు తెలిపారు. తరువాత ఎక్సైజ్ అధికారుల రాకపై విచారణ ఇచ్చిన రానా తండ్రి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుర్చీలో కూర్చున్నప్పుడు వెన్నునొప్పి రాకుండా ఉండేందుకు రానా దుబాయ్ నుంచి ప్రత్యేక పరికరాన్ని తెప్పించుకున్నారని చెప్పారు. ఆ పార్సిల్నే ఆబ్కారీ శాఖ అధికారులు పరిశీలించారని తెలిపారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే రాజ్యాంగ స్ఫూర్తి విలువల పరిరక్షణకు చిత్తశుద్దితో కృషి చేస్తానని ఎన్డీఏ పక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ ఎంపీలందరికీ లేఖలు రాసిన వెంకయ్య సహకార సమాఖ్యను తాను గట్టిగా విశ్వసిస్తానని పేర్కొన్నారు. ఆధునిక భారత నిర్మాణానికి రాజ్యసభ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్న ఆయన పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక లింగ వివక్ష నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. స్వాతంత్ర్యం సాధించినప్పటి నుంచి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వాలు, పార్లమెంటు కీలక పాత్ర పోషించాయన్న వెంకయ్య ఈ దిశలో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పు, ఆర్థిక, సామాజిక ప్రపంచీకరణ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటున్నామని చెప్పిన వెంకయ్య సమసమాజ స్థాపనకు కలిసి రావాలని ఎంపీలకు రాసిన లేఖలో ఆకాంక్షించారు. ద్రవ్యోల్బణం అత్యల్ప స్థాయికి దిగిరావడం సహా సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశాలు లేవని అంచనాకు వచ్చిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను 6 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గించింది. ఈ మేరకు ముంబైలో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపుతో రెపో రేటు 6.25 నుంచి 6% తగ్గింది. బ్యాంకులు తమ వద్ద చేసే డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపుతో రివర్స్ రెపో రేటు 5.75% దిగివచ్చింది. చివరిసారి 2016 అక్టోబర్లో వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ ఇవాళ చేపట్టిన తగ్గింపుతో వడ్డీ రేట్లు 6 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరాయి. రెపో, రివర్స్ రెపో రేట్ల తగ్గింపుతో బ్యాంక్ రేటును 6.25% దిగిరాగా నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. 2017-18 ఆర్థిక సంవత్సరం దేశ స్థూల జాతీయోత్పత్తి 7.3% ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతించిన ఆర్థిక శాఖ కీలక వడ్డీ రేట్ల తగ్గింపుతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ సంస్థల్లో పొరుగు సేవల సిబ్బంది విలీన ఉత్తర్వుల తాత్కాలిక నిలిపివేత 4 వారాల్లో కౌంటర్లు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు. పొరుగు సేవల సిబ్బంది విలీన ప్రక్రియ కొనసాగింపుపై కేసీఆర్ విశ్వాసం. వేతనాలు మరింత పెంచాలని హైకోర్టు చెప్పినట్టు వెల్లడి. 1000 పెంపు. కాంగ్రెస్ పై కేసీఆర్ ఘాటు విమర్శలు. అభివృద్ది నిరోధకులుగా మారారని ఆక్షేపణ. అక్రమ కేసులతో ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని ధ్వజం. అమరావతి మెట్రోకు ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ. 3 మార్గాల్లో లైట్ మెట్రోను ప్రతిపాదించిన డాట్సన్. వ్యయం భారీగా తగ్గుతుందన్న నారాయణ. నంద్యాల ఉప ఎన్నికకు బ్రహ్మానందరెడ్డి నామినేషన్. తెలుగుదేశం పార్టీకి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా. రేపు వైకాపాలో చేరనున్నట్లు ప్రకటన. తెలంగాణలో గురుకుల ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం. 1274 జీవో అమలుపై స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. త్వరలో పరీక్షల షెడ్యూల్. గుజరాత్ ఎమ్మెల్యేలకు ఆతిథ్యమిస్తున్న కర్ణాటక మంత్రి నివాసాలపై ఐటీ దాడులు. 10 కోట్ల నగదు స్వాధీనం. కక్ష సాధింపు చర్యగా అభివర్ణించిన కాంగ్రెస్. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ. 6 ఏళ్ల కనిష్ట స్థాయికి కీలక వడ్డీ రేట్లు. గృహ, వాహన, కార్పొరేట్ రుణాలపై వడ్డీ తగ్గే అవకాశాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.